మన రాష్ట్రంలో చూసుకుంటే తిరుమల, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ, కాణిపాకం, ఆంధ్ర భద్రాద్రి, ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంతో పాటు పలు ముఖ్యమైన పుణ్యక్షేత్ర ఆలయాలున్నాయి. ఇలాంటి ఆలయాలలో ఉత్సవాలు జరిగినప్పుడు స్వామివార్ల దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఎలాంటి అపశృతులు జరగకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఏమవుతుందిలే, ప్రతి ఏడాది జరిగే ఉత్సవాలే కదా అన్న రీతిలో పర్యవేక్షకులు వ్యవహరిస్తూ ఉంటారు అనే విమర్శలు లేకపోలేదు. ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత ప్రభుత్వం నుంచి కమిటీ వేస్తారు, విచారణ చేపడతారు. వారం 10 రోజులతో ఆ విషయాన్ని ప్రజలు మర్చిపోతారు, మళ్ళీ చరామామూలే. అలా కాకుండా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటే ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రముఖ పుణ్యక్షేత్రంలో నాసిరకంగా గోడ నిర్మించి భక్తుల ప్రాణాలు పోవడానికి కారణం ఎవరైనా నింద మాత్రం ప్రభుత్వం భరించక తప్పదు.